పాయింట్ ఏంటంటే మన పేరెంట్స్ అనే వాళ్ళని అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేసి వాళ్ళ ఆస్తులు తీసేసుకుంటున్నారు. ఇక్కడ ఇలా జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే మన పేరెంట్స్ నుండి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, పిల్లల నుండి వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం మన పేరెంట్స్ని సరిగ్గా చూసుకుంటే మనల్ని మన పిల్లలు సరిగ్గా చూసుకుంటారు. ఇక్కడ మనం మన పేరెంట్స్ని సరిగ్గా చూసుకోం, ఎందుకంటే వాళ్ళని ఎక్కడో వదిలేస్తాము. మన పిల్లలు ఏం నేర్చుకుంటారు, మనల్ని ఎక్కడో వదిలేయాలనే నేర్చుకుంటారు. ఇక్కడ ఇలా జరుగుతుంటే ఇప్పుడు మనం మన పిల్లలకి ఏం నేర్పించాలి? మనం మన పేరెంట్స్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని ప్రతిరోజు మన పిల్లలకి మనం ఏం చేస్తున్నామని వాళ్ళకి కనిపించేటట్లు చూస్తే ఇక్కడ రేపు మన పిల్లలు మనల్ని అలానే చూస్తారు. మన పేరెంట్స్ అనే వాళ్ళని మనం ఇక్కడ పెట్టుకొని చూసుకుని మన ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే రేపొద్దున మనల్ని మన పిల్లలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇక్కడ మనం పెట్టుకొని చూడడం, కానీ మన పిల్లలు మనల్ని పెట్టుకోవాలి. ఇది ఇక్కడ 50% పిల్లలది తప్పు ఉంటుంది, 50% మనది తప్పు ఉంటుంది. మనం నేర్పిస్తేనే పిల్లలు నేర్చుకుంటారు. అలా అని నేను మా పేరెంట్స్ని చూస్తాను కుదరలేదు, ఇప్పుడు నా పిల్లలు నన్ను ఎందుకు చూడరు అనుకోవచ్చు మీరు. ముందు నీ పేరెంట్స్ నువ్వు చూస్తే కుదిరినా కుదరకపోయినా నీ పిల్లలు నిన్ను చూస్తారు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇందులో తప్పు పిల్లలది ఉంటుంది, పేరెంట్స్ది ఉంటుంది. పిల్లల్ని చూసి పేరెంట్స్ చాలా ఈ విషయంలో అయితే చాలా అంటే చాలా బాధలు పడుతున్నారు.